హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పుత్తడిబొమ్మ వ్లాగ్స్. ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి అంటే తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు ఈ షడ్రుచుల మిశ్రమం ఉగాది పచ్చడి. జీవితం ఆనందం, విచారం, కోపం, అసహ్యం, భయం, ఆశ్చర్యం ఈ అన్నిటి మిశ్రమం జీవితం. ఉగాది పచ్చడిని వేప పువ్వులు, పచ్చి మామిడికాయ, బెల్లం, మిరియాల పొడి, కొబ్బరి, ఉప్పుతో తయారు చేస్తారు. దీన్ని తయారు చేయడంలో ఇంకొంచెం రుచికరంగా చేయడానికి వేయించిన పుట్నాల పప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, చెరుకు, అరటిపళ్ళ ముక్కలు చేరుస్తారు. చాలామంది మెజర్మెంట్స్ తెలియదు కదా, దీనికి మెజర్మెంట్స్ కూడా చెప్తాను. 1.5 కప్పు నీళ్ళు తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు మామిడికాయ ముక్కలు కట్ చేసుకోవాలి. వేప పువ్వు 1 టేబుల్ స్పూన్ ఉండాలి, ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. చిటికెడు ఉప్పు, 3 టేబుల్ స్పూన్లు బెల్లం కావాలి. 1 చిటికెడు మిరియాల పొడి, చింతపండు లేదా చింతపండు గుజ్జు 1 టీ స్పూన్ పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి. దీని రుచి ఇంకొంచెం పెంచడానికి పండిన అరటిపండు ముక్కలు లేదా అరటిపండు గుజ్జు, వేయించిన పుట్నాల పప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, చెరుకు ముక్కలు కలుపుకోవచ్చు. ముందుగా చింతపండును శుభ్రంగా కడిగి 1/2 కప్ నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి. వేప రెమ్మల నుండి వేప పువ్వును తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా ఒక పళ్ళెంలో రెడీగా పెట్టుకుని ఉంచుకోవాలి. ముందుగా 1 కప్పులో కొద్దిగా వాటర్ వేసుకుని బెల్లం, తురిమిన బెల్లం ఉంటుంది కదండి, అది వేసుకుని బాగా నాననివ్వాలి, కరగనివ్వాలి. తర్వాత 1 అరటిపండు వేసుకుని స్మాష్గా చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకుని 1 చిటికెడు ఉప్పు, చిటికెడు మిరియాల పొడి, చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు నానిన తర్వాత బాగా మెత్తగా చేసి ఆ రసాన్ని వడకెట్టి ఇందులో వేసుకోవాలి, లేకపోతే ఆ బద్దలు తగులుతూ ఉంటాయి పంటకి. తర్వాత మనం శుభ్రం చేసుకున్న వేప పువ్వుని ఇందులో వేసుకోవాలి. వేప పువ్వు ఎంత ఎక్కువ వేసుకుంటే మన ఆరోగ్యానికి అంత మంచిదండి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, పచ్చి మామిడి ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. ఫైనల్గా పుట్నాల పప్పు, వేయించిన పుట్నాల పప్పు కూడా వేసుకుని కలుపుకోవాలండి. మనకు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇందులో బెల్లం అనేది ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఈ తయారైన ఉగాది పచ్చడిని దేవుడికి నివేదన చేసి మనం ప్రసాదంగా స్వీకరించాలి. మొదట వచ్చే చైత్రమాసాన్ని మధుమాసంగా పిలుచుకుంటాం. మధువు అంటే తేనె. జీవితం తేనెలా అమృతతుల్యం కావాలనేది ఆంతర్యం. పురాణాలను అనుసరించి బ్రహ్మదేవుడు ఈ సమస్త చరాచర విశ్వాన్ని చైత్రమాస శుక్ల పక్షమి పాడ్యం నాడు ప్రారంభించారు. అందుకే చైత్ర ఆరంభ దినాన్ని వేడుక అంటే పండుగ చేసుకోవడం మన ఆనవాయితీ. ఆ ఆనవాయితీలో భాగంగా ఈ వేప పువ్వు పచ్చడిని చేసుకుని స్వామివారికి నివేదన చేసి ఆ పచ్చడిని ప్రసాదంగా స్వీకరిస్తాము. మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.